5 రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ భూపాల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి ఫైనల్లీ మై పెళ్లి వీడియో. ముందు వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ అండ్ అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి నచ్చిందని చెప్పి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ కేస్ చూడకపోయింటే నా పెళ్లి సిరీస్ వీడియోస్లలో 7 ఏళ్ల క్రితం జరిగిన నా పెళ్లి గురించి ఇప్పుడు వాటిని చూస్తూ నా సంతోషం, అప్పటి ఇన్ఫర్మేషన్, అప్పటి నా గురించి చెప్పిన విషయాలు, ఆ ఫ్యామిలీ గురించి అలా చాలా చెప్పాను అనమాట. సో అవన్నీ చూడాలి అంటే గో వాచ్ ప్రీవియస్ వీడియోస్ అండ్ దీనికి ఇంకా కనెక్ట్ అవుతారు అనమాట. సో కమింగ్ టు పెళ్లి, చెప్పాల్సిన అవసరం లేకుండా నిద్రనే లేదు. ఆంధ్ర సైడ్ ఈవినింగ్ పెళ్లి ఉంటది కాబట్టి డే అంతా కూడా టైం ఉంటది. తెలంగాణలో మార్నింగ్సే పెళ్లిలు ఉంటాయి కాబట్టి పెళ్లి కూతురు అయినప్పటి నుండి మళ్ళీ పెళ్లి వరకు కూడా మధ్యలో గ్యాప్ లేకుండా చిన్న చిన్న రిచువల్స్ అన్ని ఉంటాయి. లైక్ కూరలు వెళ్ళి తీసుకొస్తారు, దాంట్లో నీళ్లు పట్టుకుని రావడం, అందరు గాజులు పెట్టుకుంటారు. తర్వాత అమ్మాయికి మైలపొలు చేస్తారు. మైలపొలు ఈజ్ మన హల్దీ అన్నమాట, మంగళ స్నానం. ఆ తర్వాత ఇంకా ఓడి బియ్యాలు కలపడం, జీలకర్ర బెల్లం దంచి పెట్టడం, తలంబ్రాలు కలపడం, పసుపు దంచుతారు. పసుపు కొమ్ములు సువి కళ్యాణ రంగ సువి కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 తీగ నడుములు గంగ పంచు ముత్తైదువలు వంగి వంగి పోటేయండి వెండి రొకళ్ళు. పూల బుట్టలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. ఆహం అండ్ ఇంకా తాళి తీసుకొస్తారు. మనకు ఏమంటారు, ఇద్దరు బామర్దులు అయ్యే వరుస వాళ్ళు వెళ్ళి ఐ థింక్ మోస్ట్లీ హౌస్ లో దగ్గర నుండి తీసుకొస్తారు అనుకుంటా. రెండు గుండెలొక్కటి చేసే పెండ్లంటే పండుగే, ఇల్లంతా సందడే, సున్నాలేసి జాజులు పూసి పాల పొరుక దీసుడే, పచ్చని పందిరేసుడే, ఉండలు తీసి ముగ్గులు గీసి ఐరేండ్లను చేసుడే, ఒడి బియ్యం పోసుడే, సన్నా బియ్యం సాలు పోసి జోడు పీటలేసుడే, సెల్ఫీలను తీసుడే. లైక్ ఇవన్నీ కూడా చాలా మన పెళ్లివి అయినా మనం చూడము. అండ్ అట్లా పెళ్లికి ముందు చాలా అదర్ థింగ్స్ ఉంటాయి. ఐ ఫీల్ లైక్ ఇంకా అమ్మాయి సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అబ్బాయి సైడ్. ఎందుకంటే మా ఇంట్లో తమ్ముళ్ళి పెళ్లి చూసినా, చెల్లి పెళ్లి చూసినా, మా మరిది పెళ్లి చూసినా, సో ఇట్లా చూసేసరికి అర్థమైందమ్మా ఇంకా అబ్బాయి సైడ్ కొద్దిగా పెళ్లికి ముందు తక్కువ ఉంటుంది, పెళ్లి తర్వాత మళ్ళీ ఎక్కువ ఉంటాయి అనుకోండి. సో అట్లనైతే చాలా ఉండేసరికి నిద్రనైతే లేదు. నాకు మంగళ స్నానం అయిపోయినాక మా మేకప్ వేసే అమ్మాయి ముందు రోజు నైట్ వచ్చింది అనమాట. సో మేమైతే మేకప్ స్టార్ట్ చేసిన అసలు పడుకోకుండానే. అండ్ నేను ఫస్ట్ పర్సన్ నా ఎంటైర్ ఫ్యామిలీలో మేకప్ వేయించుకున్న ఫస్ట్ పర్సన్. మేకప్ నేను వేయించుకుంటా అంటే అది కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఆల్సో అందరికి అది ఎక్స్పెన్సివ్ అనిపించింది. నాకు ఇలా కరెక్ట్ గుర్తుండుంటే 11K అట్లా అనుకుంటా, 11,000. అదేంటి ఫేషియల్ అవన్నీ చేస్తాను ముందే వచ్చి ఒకసారి అన్నది నాకు దానికి టైం కూడా లేకుండే. అది మా అందరికి మెహందీ పెట్టడం, నా మెహందీ పెట్టడం, ప్లస్ పెళ్లి కూతురు మేకప్, చీర, జడ, జ్యువెలరీ అన్ని పెట్టడం. ఇది 11,000 రఫ్లీ నాకు గుర్తుంటే ఆ రేంజ్ లో అన్నమాట. సో దానికి 11,000 అనేది ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేకప్ ఇలాంటి లుక్ కావాలి, అలాంటి లుక్, సాఫ్ట్ ఏమంటారు గ్లోయిలు, ఇవి ఏం తెలియదు అసలు. నా మ్యాచింగ్ ఫౌండేషన్ కాదా కూడా నాకు తెలియదు. హెయిర్ స్టైల్స్ కూడా ఏం లేదు, సింపుల్ గా పఫ్ పెట్టుకున్నా. ఐ థింక్ అప్పుడు గంత లేదు. నేను మేకప్ వేయించుకుంటా అనుకోవడం వరకే ఎక్కువ అప్పటికి. ఇప్పుడు ఏంటంటే మేకప్ లో ఎలా అన్నది కూడా ప్లాన్ చేసుకుంటున్నాం కదా. సో ఈవెన్ నేనైతే బొట్టు కూడా ప్లాన్ చేసుకోలేదు. బొట్టు కొనుకొచ్చుకుంటారు, కార్తిక్ పెట్టుకుంటారు అండి, అట్లా పెద్దది కొనుకొచ్చుకుంటారు. అట్లా కాకపోయినా కొద్దిగా నేను పెళ్లి బొట్టు ఏం పెట్టుకుంటానో ఆలోచించుకోవాల్సింది. ఈ చిన్న స్టిక్కర్ మా మమ్మీతో ఎవరిదో ఉంటే అప్పటిదప్పుడు ఆగంలో పెట్టేసుకున్నా. నాకైతే ఆ బొట్టు సైజ్ చిన్నగా అయింది అనిపించింది. ఇంకొద్ది పెద్ద బొట్టు నా ఫేస్ కొని ఉంటే బాగుండేదని. అండ్ పెళ్లి బొట్టు ఐబ్రోస్ మీద చుక్కలతో పెట్టుకుంటాం కదా, పెళ్లి కూతురు ఈవెంట్ కి పెట్టుకున్నా కానీ పెళ్లిలో పెట్టుకోలేదు. నేను అది జస్ట్ బొట్టు మాత్రమే పెట్టుకున్నా. అండ్ అట్లా తొందర తయారైపోయి నేనైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయినా.
అప్పుడే ఫ్రెష్ గా మేకప్ వేసుకున్నావు అంతా కదా వీడియోల కోసమని ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట. పెళ్లి వెమ్లో వాళ్ళు ఏసీ ఫంక్షన్ కాదు, రెగ్యులర్ ఫంక్షన్ హాలే. మా అత్తయ్య వాళ్ళు మేము ఒకే ప్లేస్ నుండి కాబట్టి చాలా మంది జనాలు వచ్చింది, అది మైండ్ లో పెట్టుకుని తీసుకున్నారు అన్నట్టు. పెళ్లి పందిరి డెకరేషన్ విషయానికి వస్తే నేను డాడీ వాళ్ళతో మాట్లాడి సెలెక్ట్ చేసుకున్నాం, ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇది కావాలి అని. అండ్ వీళ్ళే పెళ్లి డెకరేషన్ తో పాటు పూల దండ, పూల జడ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చుండే. సో నేను అదే పూల జడ వేసుకున్నాను. అండ్ నేను చేతిలో పట్టుకున్న కొబ్బరి బోండం ఉంటది కదా, అది మా చెల్లి చేసింది అనమాట. డెకరేషన్ అంతా అలాంటి ఆర్ట్ కైండ్ ఆఫ్ మా చెల్లె చేస్తుంది. అండ్ ఈవెన్ తలకు వేసుకున్న వెయిల్ తల మీద పెట్టుకుంటారు కదా, తెలుగులో ఏమంటారు కింద పెట్టండి, నాకు అసలు గూగుల్ ఎత్తుకున్నా కూడా దొరకలేదు. తల మీద పెట్టుకునే దీన్ని మాత్రం నేనే కుట్టుకున్నాను. ఆ నెట్ తీసుకొచ్చి ఆ లేస్ తీసుకొచ్చి నేనే తయారు చేసుకున్నాను అనమాట. సో అట్లా తయారైతే నేను ఫంక్షన్ కి వెళ్ళిన ఫోటోలు వీడియోలు దిగుతున్నా. సో లెట్స్ టాక్ అబౌట్ నా అవుట్ ఫిట్, జ్యువెలరీ గురించి మాట్లాడదాం. నా పెళ్లి చీర 18,000 కరీంనగర్ లో కొనుక్కున్నాను. మగ్గం వర్క్ అరౌండ్ 4,000 అనమాట. ఈ పెళ్లి మగ్గం వర్క్స్ అన్ని హైదరాబాద్ లో వేయించాను. ఆ మగ్గం వర్క్ సెలెక్షన్ కి మమ్మీ వెమ్లాలో బస్ ఎక్కితే హైదరాబాద్ కి వస్తే నేను వెళ్ళి మా మమ్మీని పిక్ చేసుకుని ఇద్దరం కలిసి బండి మీద అటు లోకల్ లో హైదరాబాద్ లో తిరిగి అటుకెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అట్లా హైదరాబాద్ లో నా బిడ్డను, మా మమ్మీ హైదరాబాద్ అప్పుడు బిగ్ థింగ్, వాళ్ళు వెరీ ఫ్యూ టైమ్స్ వచ్చారు. సో నా బిడ్డను ఇట్లా తిప్పుతుంది, మా బిడ్డకి ఇదంతా చూసుకుంటుంది అని షీ వెల్ సో హ్యాపీ. నాకు కూడా ఇప్పటికీ మా మమ్మీ నేను కలిసి ఇద్దరమే తిరిగిన డేస్ మెమొరబుల్ డే అని అంటే నాకు అది గుర్తుంటుంది అనమాట. మా మగ్గం వర్క్ కోసం మేము ఇద్దరం తిరిగింది. అండ్ ఆ బ్లౌజ్ అన్ని కుట్టింది కూడా మా మమ్మీ అన్నమాట. అండ్ ఒక్క నా పెళ్లి చీర విషయానికి వస్తే నేను పెళ్లి చీర రివర్స్ కట్టుకున్నా. నేను మా తమ్ముడి పెళ్లికి మళ్ళీ ఇదే పెళ్లి చీర కట్టుకున్నాను, మా రాజు పెళ్లికి. అప్పుడు కూడా చెప్పిన అదేంటంటే వాళ్ళు కొంగు ముడేస్తారు కదా, అల్లుతారు కదా, ఆ చివర రివర్స్ అల్లేరు. సో ఆమె కూడా చూసుకోకుండా చీర రివర్స్ కట్టింది. అంటే పళ్ళు లోపలికి వెళ్ళింది, లోపల సైడ్ బయట కట్టుకున్నాను అనమాట. అండ్ రివర్స్ కట్టుకున్నాను, అర్థమైంది కదా. సో అది నా పెళ్లి విషయంలో గుర్తుండిపోయే ఒక విషయం. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే నేను వేసుకున్న ఈ జ్యువెలరీ అప్పట్లో హెవీ అనిపించేది. నేను పెళ్లికి ముందు గోల్డ్ జ్యువెలరీ వేసుకోలేదు, పెళ్లిలో పెళ్ళైన తర్వాత గోల్డ్ వేసారు. సో ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. సో ఈ మాత్రం వేసుకోవడమే అప్పుడు హెవీ. ఇప్పుడు చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్ళినా కూడా నేను ఇంతకంటే హెవీగా వేసుకొని వెళ్తా ఇప్పుడు. అప్పుడు ఇదే హెవీ జ్యువెలరీ అనమాట. అండ్ ఇంకా పూల దండలు అట్లా మెడలో కూడా ఏం లేకపోయేసరికి నాకైతే ఇప్పుడు చూస్తే ఇంకొద్దిగా ఏదైనా హెవీగా ఉండాల్సింది మెడలో వరకు అన్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా చెప్తా కూడా అదే చెప్తా, ఉన్న గోల్డ్ అంతా కూడా ముందే వేసుకోరు, పెళ్లి తర్వాత కోసం ఆగకండి అని. నేను ఎందుకు అడగలేదో, నా గోల్డ్ అంతా కూడా నేను పెళ్లిలో వేసుకోకుండా పెళ్లి గడిచిపోయింది అనమాట. అండ్ ముక్కు పిడుక విషయానికి వస్తే నేను కొనుక్కొని వచ్చి పెట్టుకుని, అంటే రెడీ అవ్వక ముందు అట్టిగా పెట్టుకొని మా మమ్మీ చూస్తే అస్సలు బాగాలేదు పెట్టుకోకు అది ఇది అన్నది. తర్వాత పెళ్లిలో నేను పెట్టుకుంటే అందరికి నచ్చింది. మా ఎంటైర్ సైడ్ లో ఇలాంటి పెద్ద ముక్కు పుడకలు, అంటే చుక్క ఇట్లా అందరు పెట్టుకునే డైలీ వేర్ ముక్కు పుడక కాకుండా ఇలాంటి ఫస్ట్ టైం నా దగ్గరే చూడడం అనమాట. సో పెళ్లికి తర్వాత అయిపోయినాక అసలు నీకు ముక్కు పుడక ఎంత బాగుందో, మంచిగా ఉంది, అసలు మస్తు లుక్ వచ్చింది అయిదని అన్నారు అనమాట. సో నేను ఫస్ట్ ఆ ముక్కు పుడక పెట్టుకోవడం అందరికి ముందు నచ్చకపోయినా తర్వాత తయారైనాక మాత్రం మస్తు నచ్చింది. వడ్డానం విషయానికి వస్తే నేను రెంట్ కి తీసుకున్నా. మాకు తెలిసిన ఒక అమ్మాయి దగ్గర, ఆమె దగ్గర 500 తీసుకుని, ఆమెకు ఉందన్నట్టు, ఆమెకు ముందే ఎంగేజ్మెంట్ అయింది, దానికి ఆమె కొనుక్కుంటే అది ఆమె నాకు రెంట్ కి ఇచ్చింది అనమాట. నేను కార్తిక్ వెళ్ళి పెళ్లికి ముందు పిక్ చేసుకొని వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ నా ముచ్చట అంతా అయిపోయింది, కార్తిక్ గురించి మాట్లాడదాం. కార్తిక్ కి పెళ్లికి ముందు ఒక 1 వీక్ ముందే వచ్చాడు కదా, అప్పుడే ఎంగేజ్మెంట్ పెళ్లి అన్ని ఒకేసారి కలిసి షాపింగ్ చేసినాం. నేను ముందే 2-3 వీక్స్ ముందే వెళ్ళి అన్ని షాపులలో తిరిగి ఆయన బట్టలు ఎక్కడ తక్కువకి వస్తున్నాయి, మంచి వస్తున్నాయి చూసి ఫైనల్ ఇక్కడ బాగున్నాయి అని ఒకటి సింగిల్ స్టోర్ కి వెళ్ళి అక్కడ తీసేసుకొని వచ్చినాం అనమాట. అట్లా కార్తిక్ డ్రెస్ మేము మీ బాజ్ లో తీసుకున్నాం. నమ్మరు 9,000కి అసలు మంచిగా వచ్చింది ఆయన డ్రెస్ అయితే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. దీంట్లో లోపల ఇంకొక ఏమంటారు మన అనార్కలి టైప్ ఒక అది వచ్చింది అనమాట. సో అదే ఇందులో వేసుకోలేదులే కానీ అట్లా డిఫరెంట్ వచ్చింది ఇది. ఆయన కార్తిక్ బొట్టు చూసారా, పెద్ద బొట్టు పెట్టుకుని ఇదంతా పెట్టుకున్నాడు. వచ్చిన తర్వాత చూసిన అవంతా పెట్టుకున్నాడు. అసలు చెప్పాల్సింది ఇదంతా ఎందుకు పెట్టుకుంటున్నావు, వద్దు పెళ్లి కొడుకు పెట్టుకున్నావు కదా అని. ఎందుకంటే ఫోటోలలో వీడియోలో మన పద్ధతి అంతా బాగుంటది కానీ అంతా చూడడానికి మంచిగా ఉండదు కదా అని.
పెళ్లిళ్ళల్లో అబ్బాయిల విషయంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా, అవి చేతులకి మెహందీ పెట్టుకోవడం, నెయిల్ పెయింట్ వేసుకోవడం. లైఫ్ లో అది ఒక్కసారి మాత్రమే వేసుకుంటారు మెహందీలు కానీ నెయిల్ పెయింట్ కానీ. అదర్ టైమ్స్ అలో చేస్తారా? చెయ్యరు. అండ్ కార్తిక్ అసలు పెళ్లికి ముందు, నా సావాసానికి ముందు ఈ ఫోటోలు కెమెరాలకి వెరీ షై అన్నమాట. అసలు కంఫర్టబుల్ కాదు. నవ్వమంటే కూడా ఇట్లా ఏదో ఫేక్ నవ్వేటోడు అన్నమాట. అండ్ నేను అక్కడ ప్యారల్ ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఇక్కడ ఎదురుకోళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. సో ఎదురుకోళ్ళు అబ్బాయిని తీసుకురావడం, పెళ్లి పందిరికి తీసుకురావడము. సో మేమిద్దరం ఒకే ప్లేస్ కాబట్టి, వెమ్లానే కాబట్టి, నార్మల్ గా వేరే ఊరు నుండి ఆ ఊరికి వచ్చి ఎక్కడైనా విడిది ఇంట్లో ఉండి అక్కడ నుండి తీసుకొస్తారు. కానీ మేము ఒకే ఊరు కాబట్టి ఒక టెంపుల్ లో కార్తిక్ వచ్చి ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చారు అనమాట. అండ్ నాకు అట్లా వచ్చేటప్పుడు ఎదురుకోళ్ళు ఫంక్షన్ హాల్ కి వెళ్ళేటప్పుడు ఇట్లా ఆయన గుర్రం మీద నాకు పల్లకి మీద పోవాలంటే కార్తిక్ నో అంటే నో అన్నాడు. వెరీ షై పర్సన్ లా ఉండే, అస్సలు అద్దన్నాడు అనమాట. అండ్ ఎదురుకోళ్ళలో ఫన్ లాగా ఉండడానికి ఇట్లా ఒకరి నోట్లో ఒకళ్ళు చక్కెర ఇది పోసుకుంటారు కదా, బావ మర్దన్లు అయ్యేటోళ్ళు, వదిన మర్దన్లు ఇలా వాళ్ళు పోసుకుంటారు కదా. దట్ మేక్స్ లైక్ అందరు నవ్వుకోవడానికి అంత బాగుంటది. బిస్కెట్లు, షుగర్ ఇట్లా నోట్లో పోస్తారు అనమాట. కార్తిక్ ఏమో అప్పుడు పెళ్లి కోసం బరువు తగ్గాడు. సో నో షుగర్ డైట్ అన్నమాట. ఎంత నోట్లో పోసుకో అన్నా చూడండి నోరు గింత గింత మాత్రమే తెరుస్తాడు. అండ్ మా కార్తిక్ కి చాలా మంది బావమర్దులు ఉన్నారు. నాకు అన్నలు తమ్ముళ్ళు ఎక్కువ అన్నమాట. కజిన్స్ ఫాలోడ్ బై అమ్మమ్మ సైడ్ గానీ నాన్నమ్మ సైడ్ గానీ నా కజిన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక 4-5 కనిపిస్తారు కానీ ఇంకా చాలా చిన్నోళ్ళు, ఇంకా పెద్దోళ్ళు, ఇంకా ఇక్కడ కనవల్లి వెళ్ళిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. బావమర్దులు ఎక్కువ మా కార్తిక్ కి. సో అట్లా పెళ్లి పందిరి కాడికి అయితే ఇద్దరం వచ్చేసినాం. ఇట్లా బావమర్దులు ఎత్తుకొని తీసుకొని వస్తారు. నాకు పర్సనల్ గా ఏముండే అంటే మా ఇద్దరి ఫస్ట్ లుక్ లాగా ఏదైనా రికార్డ్ చేస్తే బాగుండు అని. అసలు ఇది అప్పట్లో ట్రెండ్ కూడా కాదు. నా ఫీలింగ్ నాకు అట్లుండే, అబ్బా మన ఇద్దరం ఒకరినొకరం ఫస్ట్ చూసుకోవడం, రికార్డ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అని. మేమిద్దరం ర్యాండమ్ గా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఒకరినొకరిని చూసుకున్నాం అంతే. కార్తిక్ ఏం కాంప్లిమెంట్ ఇస్తాడు ఏంటి అవంతా ఇంకా మనకుంటే అసలే పెళ్లి బట్టలలో అవంతుండే. ఐ విష్ అట్లీస్ట్ నేను చెప్పకపోయినా వీళ్ళు రికార్డ్ చేసి ఉంటే బాగుండేది. అదంతా లేదు. బట్ నౌ ఇట్స్ ఏ ట్రెండ్ అనుకోండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను కార్తిక్ ఒకటి చెప్తున్నా, అది ఏంటో డీటెయిల్స్ తర్వాత చెప్తా. మా పేరెంట్స్ ని, మా డాడీని ఎస్పెషల్ గా పంచ కట్టుకోమని నేను అడిగిన. డాడీ మీరు పంచ కట్టుకోండి డాడీ, ఎందుకంటే ఎప్పుడు ఇవే పాయింట్ టీ షర్ట్స్ వేసుకుంటారు కదా, కొత్తగా కనిపించదు పంచలాగానే అంటే. అప్పుడు అది పంచేంటి నాన్న కొత్తగా ఉంటది, నేను పంచేందుకు ఏమైనా పెళ్లి కొడుకున్నా అన్నట్టుండే. బట్ మళ్ళీ మా చెల్లి పెళ్లి టైంలో కట్టుకున్నారు, ఎంత బాగుందో కదా అసలు. అప్పుడు కూడా కట్టుకుంటే అప్పుడు ఆల్ థింగ్స్ ఆర్ వెరీ న్యూ. మా డాడీ అయితే కట్టుకోలేదు. అండ్ పెళ్లిలో నేను కార్తిక్ వేసుకునే జోకులకి, మేమిద్దరం మాట్లాడుకునే ముచ్చట్లకి అందరూ చూసిన వాళ్ళందరూ మా ఇద్దరు లవ్ మ్యారేజ్ అనుకున్నారు. చాలా మంది ముందు చెప్పినప్పుడు లవ్ మ్యారేజ్ అనుకున్నారు. ఛాన్సెస్ ఏంటి అని అంటే మేమిద్దరం ఒకటే ఊర్లో అండ్ ఫ్యామిలీస్ ఒకరు తెలుసు అండ్ దగ్గర ఏజ్ కాబట్టి ఐ థింక్ వాళ్ళది లవ్ మ్యారేజ్. వీళ్ళు పేరెంట్స్ అందరూ అరేంజ్ మ్యారేజ్ లాగా చెప్పి అందరూ ఏమనుకోకుండా అరేంజ్ మ్యారేజ్ లాగా చేస్తున్నారు అని. ఇంకా దాంట్లో నా పెళ్లి కాడ ఇట్లా స్క్రీన్స్ పెడతారు కదా పెద్దగా, అటు ఇటు పెళ్లి దగ్గర ఏం జరిగేది అందరు చూస్తారని. సో అట్లా పెట్టేసరికి నేను కార్తిక్ జోకులు వేసుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, ఇంకా షై ఫీల్ అవ్వకుండా పెళ్లి అన్నది పక్కన పెట్టి ఇద్దరం మాట్లాడుకోవడం చూసి చాలా మంది అయితే మాది లవ్ మ్యారేజ్ అని అనుకున్నారంట. అంటే చాలా మంది తర్వాత మా మమ్మీని, మా అత్తయ్య మామయ్యని ఇంకెక్కువ స్పెషల్గా అడిగారు లవ్ మ్యారేజా పిల్లలది అని. సో మీకు కూడా అలాంటిది ఎవరన్నా అడిగారా మీ పెళ్లి ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని అనుకున్నారా? కింద కమెంట్ చేయండి. అండ్ పెళ్లి రిచువల్స్ విషయానికి వస్తే మా మమ్మీ నాకు పెళ్లికి ముందే ఏమేమి ఉంటాయి, నువ్వు దాంట్లో ఏదన్నా నేను ఫాలో అవ్వాల్సిన విషయం ఏమన్నా ఉంటే ఇది ఇట్లా చెయ్యు అట్లా చెయ్యని నాకు చెప్పి పెట్టిందన్నమాట. ఎస్పెషల్లీ మెయిన్వి అన్ని తెలియకపోయినా లైక్ జీలకర్ర బెల్లం, కన్యాదానం, తాళి, ఇవి 3. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా. దేవుళ్ళ పెళ్లి
జీలకర్ర బెల్లం విషయంలో ఇందాక కార్తిక్కి నేను చెప్తున్నది కూడా ఇదే. అదేంటంటే జీలకర్ర బెల్లం ఒకళ్ళ మీద ఒకళ్ళు తలకి పెట్టుకున్నాక ఎవరిని చూడొద్దు, ఒకరి కళ్ళలో ఒకరు మాత్రమే చూసుకోవాలి. ఎస్పెషల్గా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మేడం ఇది చూడండి అంటారు కదా, సో అలా చూడకండి. పెట్టి అయ్యగారు మంత్రాలు అన్నీ అయ్యేంత వరకు ఎవరేంతో సంబంధం లేకుండా చూడాలి. అలా పెడితే ఏంటంటే ఆ టైంలో జీలకర్ర బెల్లానికి మీనింగ్ మన తెలుగు పెళ్ళిళ్ళు అగైన్ అంత మంచిగా ఉంటాయి. అక్కడ పెడితే ఏంటంటే మన సోల్స్ కనెక్ట్ అవుతాయి అంటాం ఆ టైంలో. సో నువ్వు ఎవరిని చూస్తే ఆ సోల్ కనెక్షన్ వాళ్ళతో లాగా ఉంటుంది అన్నమాట. అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం విషయంలో ఒకరి కళ్ళలో ఒకళ్ళు పెట్టి వాళ్ళే చూసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ అయ్యగారి రియాక్షన్ చూసిరా, కార్తిక్ ఇట్లా ఫన్నీగా తలకాయ మీద పెడితే ఏంటి ఏం చేస్తున్నారని. అండ్ అయ్యగారి గురించి ఖచ్చితంగా చెప్పాలి. తిను మా మమ్మీ డాడీ పెళ్లి చేసిన అయ్యగారు తిరిగి నా పెళ్లి చేసిరన్నమాట. దట్ ఈస్ వెరీ స్పెషల్. వాళ్ళ పెళ్లి చేసి మళ్ళీ తిరిగి నా పెళ్లి చేయడం అన్నది. సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. నెక్స్ట్ కన్యాదానం విషయానికి వస్తే, కన్యాదానం అంటే మన బిడ్డని దానం చేయడం, కన్యా బిడ్డని దానం చేయడం అనమాట. ఇంత సంపాదించుకున్న ఆస్తిలో కొద్దిగా దానం చేయమంటేనే మనం కొద్దిగా ఆలోచించి ఉంటాము. అట్లాంటిది ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన బిడ్డని ఒకరి చేతికి ఇచ్చేసేయడం. ఇంకా దానం అంటే ఒకరికి ఇచ్చిన తర్వాత తిరిగి దానం మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. అట్లాంటిది నా బిడ్డని దానం చేయడము అన్నది ఆ డెఫినేషన్ అదన్నమాట. మా మమ్మీ ఇంకా నా పెళ్లి కోసం మా మమ్మీ కూడా అన్ని తెలుసుకొని ఇవన్నీ మా మమ్మీ పూజలు వీటి గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఆ అర్థం తెలిసేసరికి మా మమ్మీ అయితే ఆ కన్యాదానం చేసే టైంలో షీ క్రైడ్ అన్నమాట. క్లిప్ ఇందులో ఎక్కడ లేదు కానీ సో షీ లిటరల్లీ క్రైడ్. మనసులో ఇట్లా లోపల వస్తున్నా కూడా కళ్ళకు నీళ్లు రాకుండా నేను ఏడొద్దు అని కంట్రోల్ చేసుకుందంట. అండ్ ఈ కన్యాదానం టైంలో అబ్బాయిని పెళ్లికొడుకుని విష్ణుమూర్తి లాగా, అమ్మాయిని లక్ష్మీదేవి లాగా చూసి ఒకరి చేతిలో అమ్మాయిని అబ్బాయి చేతిలో పెడతారు అన్నట్టు. ఇంత బ్యూటిఫుల్ మీనింగ్స్ ఉంటాయో కదా. నెక్స్ట్ తాళి, పెళ్లి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అసలు పెళ్ళి మిగతా అంతా ఫన్ ఇట్లా గడిచిపోయింది అని ఓన్లీ ఆ తాళి కట్టే టైంలో మాత్రం నాకు ఇట్లా ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ తెలుస్తుంది. ఇట్స్ నాట్ స్ట్రెస్, యాంగ్జైటీ. ఓకే, లైఫ్ చేంజింగ్ మూమెంట్. లైఫ్లో ఇంకా ఈ సెకండ్ ముందు వరకు నాకు పెళ్లి కాలేదు, బట్ ఈ సెకండ్ తర్వాత నుండి నాకు పెళ్ళి అయింది, హీఈస్ మై హస్బెండ్ అన్న ఆ థాట్స్ అన్ని రన్ అయిపోయి మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆ సౌండ్ కూడా అట్లా కొడతారు కదా, ఆ పెళ్లి మేళం. సో ఆ సౌండ్కి ఇట్లా అయిపోయింది అనమాట. కార్తిక్ కూడా ఇట్లా భయపడ్డాడంట కట్టడానికి. మా అత్తయ్య మాత్రం వెనక కూర్చొని 1, 2, 3 అని లెక్క పెట్టి 3 ముళ్ళు వేపించిందంట. అండ్ ఈ 3 ముళ్ళకు కూడా అర్థం ఉంటది. 3 ముళ్ళకు ఒకటి లవ్, ఒకటి కమిట్మెంట్, ఒకటి ప్రొటెక్షన్. ఈ 3టికి 3 ముళ్ళు రిప్రజెంట్ చేస్తాయంట. అలా మా పెళ్ళి అయితే జరిగింది. వేద మంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా, వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద
ఆనందరాగాల శుభయోగం. అండ్ మీలో చాలా మంది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేయమని ఎప్పుడు అడుగుతున్నారు. ఇది నా పెళ్లిలో పెట్టిన జ్యువెలరీ. ఇంకా కొన్ని కూడా నేను ఆల్రెడీ చిన్న చిన్న వేసేసుకున్నా. అది కాకుండా నేను ఎవెన్చువల్ గా కూడా మెల్లమెల్ల కొనుక్కుంటా ఉన్నా. నాకు, కార్తిక్, ఇప్పుడు కశ్వమ్మకి కొంటున్నాం, అవన్నీ కలిపి చేస్తాను. బట్ నాది ఏంటంటే చాలా వరకు ఇండియాలో ఉంటది, కొద్దిగా ఇక్కడ ఉంటది. ట్రావెల్ చేస్తా ఉంటాము. అగైన్ ఇక్కడ ఎక్కువ ఈవెంట్స్ రావు. ఇమిటేషన్ జ్యువెలరీ ఉండేసరికి లిటరల్ గా పెద్దగా వేసుకునేది లేదు. ఐ థింక్ ఎప్పుడైనా ఇండియాలో వెళ్ళినప్పుడు ఇండియాలో ఉన్నది, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడది ఎప్పుడైనా అలా చేసి చూపిస్తాను. సో కానీ అగైన్ గోల్డ్ జ్యువెలరీ మాత్రం నా పెళ్లి కాకుండా లాస్ట్ కి ఇట్లా మెడలో వేసారనమాట. ఐ థింక్ ముందే వేసి ఉంటే నా గోల్డ్ అంతా వేసుకున్న తృప్తి ఉండేది. గంతలా పెళ్లి రిచువల్స్ అన్ని అయిపోయాక మాకు రిసెప్షన్ లేదు. ఎందుకనంటే మేమిద్దరం ఒకే ఊరు వాళ్ళు అని అంటే పెళ్లికి కూడా అందరూ రాగలిగే సిచ్యువేషన్ ఉంటుంది. రిసెప్షన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు పెళ్లికి అందరూ అబ్బాయి వాళ్ళ సైడ్ నుండి రాలేరు కాబట్టి అబ్బాయి వాళ్ళ సైడ్ కి వాళ్ళ ఊర్లో పెడితే ఇక్కడ వాళ్ళు అందరూ రాగలుగుతారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వచ్చి చూసి ఆశీర్వదిస్తారు అన్న కాన్సెప్ట్. కానీ మా ఇద్దరిది లోకలే కాబట్టి పెళ్లి రిసెప్షన్ వేరు పెట్టడంలో మేక్ సెన్సే లేదన్నమాట. అందుకే వాళ్ళిద్దరు మాట్లాడేసుకుని రిసెప్షన్ వద్దు, ఓన్లీ పెళ్లి అనే అనుకున్నారు. అట్లనే ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసిరు. ఫుడ్ విషయంలో కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో అదర్ స్టఫ్ అన్నమాట. సో బేసికలీ మాకైతే రిసెప్షన్ లేదు. అందుకనే నేను ఏమంటారు అడిగి మరి కావాలని మరి ఎంగేజ్మెంట్ చిన్నగానైనా ఇంట్లో వరకే అయినా సరే నేనైతే ఎంగేజ్మెంట్ చేయించుకున్నాను. సో పెళ్లి రిసెప్షన్ సపరేట్ గా లేకపోయినా పెళ్ళైన తర్వాత మేమిద్దరం అవుట్ ఫిట్స్ మార్చుకున్నాము. కార్తిక్ ఏమో సూట్ కొనుక్కున్నాడు, నేను రిసెప్షన్ కైండ్ ఆఫ్ చీర కొనుక్కున్నా. మేకప్ ఆమె కూడా చీర మార్చుతాను వెయిట్ చేసి మాకు అప్పటికే పెళ్లి అయ్యి అసలు గ్యాప్ లేదనమాట. సో అర్థమైంది ఇంకా మనకు కుదరదు, అందరు జనాలు వచ్చేసిరు అనేసి అర్థమైంది. అందుకనే ఇంకా మేము అవుట్ ఫిట్స్ మార్చుకోమని అనుకున్నా. ఆ చీరని నెక్స్ట్ ఇయర్ ఫాలోయింగ్ ఇయర్ బతుకమ్మలో కట్టుకున్నాను అనమాట. నేను ఇంకా ఆ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ బతుకమ్మకి కట్టుకున్నా. కార్తిక్ అప్పుడప్పుడు ఇంకా వేసుకుంటా ఉంటాడు ఆ సూట్ సపరేట్ జాకెట్ లాగా. సో అట్లా మాకైతే రిసెప్షన్ లేదన్నమాట. సో అందరూ పెళ్లికి వచ్చారు, అందరూ స్టేజ్ ఎక్కారు. మా పెళ్లికి అసలు ఎంత మంది వచ్చారో. ఒకటి మేము వెమ్లాల్లోనే ఉండడం, ప్లస్ మా రూట్స్, మా డాడీ రూట్స్ డిఫరెంట్ ప్లేస్లలో ఉంది. మా ప్రాపర్ వచ్చేసి గూడెం అని ఒక ఊరు. అక్కడ మా డాడీ, మా నాన్నమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు అందరూ అక్కడ ఉంటుండే. మా డాడీ అక్కడ లేరు, ఒక చిన్నప్పుడే ఉన్నారు. తర్వాత మా డాడీ పెళ్లి లైఫ్ తర్వాత ఎప్పుడు వెళ్ళి రావడమే తప్ప అక్కడ లేవు. స్టిల్ ఆ ఊరు మా ఊరే. సో అక్కడ నుండి డాడీ ఫ్రెండ్స్, చుట్టాలు అందరు వచ్చారు. నెక్స్ట్ అక్కడ నుండి మేము ఇంకొక ఊరికి వెళ్ళాం, మెదక్ దగ్గర తిమ్మాపూర్ అని. అక్కడ కొన్ని ఇయర్స్ ఉన్నారు మా డాడీ, తన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్. సో అక్కడ వాళ్ళందరూ వచ్చారు. నేను నెక్స్ట్ అక్కడ నుండి మేము పిల్లలం పుట్టి మేమందరం ఇంకొక ఊరు మల్యాల అని. అక్కడ నా చైల్డ్హుడ్ అంతా, నా చదువు అంతా ఆల్మోస్ట్ బీటెక్ దాకా అక్కడ ఉన్నాం అనమాట. సో అక్కడ అందరూ లైక్ ఫ్యామిలీ, అందరు దగ్గర వాళ్ళు కాబట్టి లిటరల్గా ఊర్లో మా డాడీ ఆల్మోస్ట్ అందరికీ అన్ని ఇంటికి పెళ్లి పత్రికలు ఇచ్చారట. ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చేసారు, ఎందుకంటే మా డాడీ చేస్తున్న ఫస్ట్ ఈవెంట్ ఇది కాబట్టి. సో లిటరల్గా అందరు వచ్చారనమాట. అట్లా ప్లస్ అప్పటికి మేము వెమ్లాడకు వచ్చి కూడా 10 ఏళ్ళు దాటింది. సో అట్లా వెమ్లాడతోని అండ్ వెమ్లా వాళ్ళు కూడా మా అమ్మమ్మ సైడు, నానమ్మ సైడు, మిగతా అందరూ దగ్గర ఫ్యామిలీస్ అందరూ కూడా వేరే వేరేలో ఉన్న ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి వెమ్లాడలో సెటిల్ అయిపోయేసరికి వెమ్లా వాళ్ళలో ఫ్యామిలీ ఉంది, ప్లస్ మేము ఉండడం, అట్లా వెమ్లవాడ. అలా మా సైడ్ నుండే అన్ని ఊర్ల నుండి మాకు జనాలు వచ్చారు. దాంతో పాటు మా అత్తయ్య వాళ్ళది, ఇంకా మా అత్తయ్య వాళ్ళదైతే మొత్తం లైక్ చాలా వరకు వెమ్లవాడ అన్నమాట. మా అత్తయ్య వాళ్ళది అంటే ఏంటి, మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ కూడా వెమ్లాలోనే ఉన్నారు. మా మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, చుట్టాలందరూ వెమ్లాలోనే. సో ఇక వాళ్ళది మొత్తం వెమ్లాడ అన్నమాట. సో అట్లా పెళ్లి వెమ్లా వాళ్ళు అందరూ వచ్చారన్నట్టు, ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్స్, ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్, జాబ్ ఫ్రెండ్స్, మళ్ళీ మా కజిన్స్ అందరిట్లలో నాది ఫస్ట్ పెళ్లి అయ్యేసరికి మా చెల్లె ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా ఎవ్రీబడి. ఇంకా కార్తిక్ ఫ్రెండ్స్, కార్తిక్ బీటెక్, మాస్టర్స్, స్కూల్, అలా అందరు వచ్చేసరికి మేము ఐ థింక్ అరౌండ్ 1-1:30 స్టేజ్ మీద నిల్చుంటే సాయంత్రం 4-4:30 అయింది. అంతమంది జనాలు అనమాట. అంతమంది రావడం, లైక్ ఎఫర్ట్ తీసుకొని, టైం తీసుకొని వచ్చి బ్లెస్ చేయడం, ఇట్స్ సో హ్యాపీ. మేమైతే లైక్ మాకైతే ఓపిక లేకుండే నీళ్ళు తీసుకొచ్చి మధ్య తీసుకొచ్చి ఇస్తుంటే తాగుతూనైతే ఉన్నాము.
అట్లా అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి లాస్ట్కి భోజనం చేసినాం. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. పెళ్ళిళ్ళలో మా సైడ్ నాన్ వెజ్ పెడతారన్నమాట. నాన్ వెజ్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా దాంట్లో నాన్ వెజ్ అనేది పెళ్ళిళ్ళు అంటే ఉంచుతారు. కానీ మా మమ్మీ మాత్రం నన్ను కార్తిక్ని నాన్ వెజ్ తినేది. పెళ్లి అనేది నీ లైఫ్ లో చేసి ఇంకొక పెద్ద పూజ, ఒక పెద్ద ఇంపార్టెంట్ డే. ఈ రోజు నువ్వు అన్ని చేసి అన్ని దేవుళ్ళకు మొక్కుకొని నా జీవితం కలిసి మేము హ్యాపీగా ఉండాలని ఇంతమంది అదేమంటారు చేతులారా నిన్ను ఆశీర్వదించి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తినడం ఎందుకు అన్న కాన్సెప్ట్ అనమాట. సో నన్ను కార్తిక్ని తిననీయలేదు. మేమిద్దరు నాన్ వెజ్ తినలేదు. జనరల్ అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నాన్ వెజ్ కూడా తింటారు అనమాట. జనరల్ గా అందరు కాదు, కానీ ఐ థింక్ ఆంధ్ర సైడ్ అయితే వెజ్జే పెడతారు కదా పెళ్లిళ్ళు అని. అంటే మా సైడ్ అట్లా పూజలు నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం ఉన్నప్పుడు పెడతారన్నమాట వెజ్. నా వరకు నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే మంచి ఫ్యామిలీ ఫోటో లేదు. అందరూ అయిపోయి వెళ్ళిపోయాక అందరూ టైర్డ్ అయిపోయి మా మొహాలు చూడండి అసలు, నా మొహం మా పేరెంట్స్ మొహం అందరూ అలసి తులిసిపోయినాక ఫోటోలు మాత్రమే ఇవి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఫ్యామిలీ కొన్ని ఉండాలని. సో నా వరకు ముందే తీసుకోవాలి, పెళ్ళి అవ్వగానే ఫస్ట్ ఫ్యామిలీస్ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మిగతా వాళ్ళందరిది స్టార్ట్ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్. అంతేకాకుండా కపుల్ ఫొటోస్ లాగా కూడా నాది కార్తిక్ది ఫ్రెష్ ఫేస్ ఫోటోలు టుగెదర్ లేవన్నమాట. ఇలా అలసిపోయి తులిసిపోయిన ఫోటోలే. సో అట్లా నా పెళ్ళి అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఆఫ్ వీడియో ఉంది, అదే నా అప్పగింతలు. చాలా మంది స్పెషల్గా అడుగుతున్నారు అప్పగింతల గురించి. అప్పగింతలు, ఓడిబియ్యం. అండ్ ఈ వీడియోస్ అన్నిట్లలో మిస్ అయింది కార్తిక్ సైడ్ నుండి కార్తిక్ పెళ్లి కొడుకు ఈవెంట్ కానీ, తర్వాత ఫాలోడ్ బై గౌరీ పూజ, మా అత్తయ్య సైడ్ చుట్టాలు, వీళ్ళందరినీ కూడా మీకు చూపించాలి కదా. అవంతా కూడా నేను అప్పగింతల వీడియోలో కలిపి పెడతాను. సో అవన్నీ చూడాలి అని అంటే నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఐ థింక్ విత్ దాట్ పెళ్లి సిరీస్ ఈస్ గోనా కమ్ టు అన్ ఎండ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి and also subscribe to my channel. And once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.